దాడులు 10 రోజులు వాయిదా. ఇరాన్ ఎనర్జీ సెక్టర్పై స్ట్రైక్స్ చేయం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటన. ఇరాన్ అభ్యర్థన మేరకే ఈ నిర్ణయం. శాంతి చర్చలు అద్భుతంగా జరుగుతున్నాయి. యుద్ధంలో మేమే గెలిచాం. హర్మూజ్ విషయంలో చర్యలకు సిద్ధమని వెల్లడి. తాము ఎలాంటి అభ్యర్థన చేయలేదన్న ఇరాన్. పశ్చిమ ఆసియా వైపు మరో 10,000 అమెరికా సైనిక దళాలు. చర్చలు కొనసాగుతున్నాయంటూనే ఫైటర్ జెట్ల తరలింపు. ఇరాన్లోని పవిత్ర నగరం కోంపై భీకర దాడులు, 6 మృతి. 850కి పైగా టోమాహక్ క్షిపణులను అమెరికా ప్రయోగించినట్టు నివేదిక. ఒకవైపు 10 రోజులు వాయిదా అంటూనే మరొక వైపు 10,000 మంది దళాలను పంపుతున్నాడు. అదేవిధంగా ఫైటర్ జెట్లను పంపుతున్నాడు. ఇరాన్లో పవిత్ర నగరం కోమ్ అని ఉంటుంది, రోమ్ లెక్క ఒక కోమ్ అని ఉంటుంది. ఆ కోమ్ నగరం మీద దాడులు చేసిండు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది పెద్ద సైకోగాని లెక్కనే ఉన్నాడు ట్రంప్. సైకో మాటలు, పిచ్చి మాటలు, ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. ఈ దాడులు చేయమంటాడు, చేస్తాడు. వాడు బతిలాడిందంటాడు, వీడు బతిలాడిందంటాడు, నేనే ప్రెసిడెంట్ అంటాడు, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటా అంటాడు, ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుంటా అంటాడు. కొన్ని రోజులు మన మోడీని నిద్ర పట్టకుండా చేసిండు, టారిఫ్ల మీద టారిఫ్లు పెంచి. ఈయన వల్ల ప్రపంచానికి ఏదో ముప్పే రాబోతుందే. ప్రపంచ శాంతి నెలకొల్పితే ఏం కాదు, కానీ ప్రపంచానికి నువ్వు ముప్పై అయ్యేటట్టున్నావుగా. నువ్వు చేసే పనులతో మా భారతదేశం అతలకుతలమవుతుందిగా. మొన్నటి దాకానేమో 500% టారిఫ్లు అన్నావు, 100% టారిఫ్లు అన్నావు. ఆఖరికి కొంత తగ్గి మాకు ఉపశమనం కలిగించినావు. అది నెమ్మదైందో లేదో ఈ యుద్ధం ముందర ఎత్తివి. మాకు పెట్రోలు, గ్యాసు, డీజిల్ కొరత మాకు వచ్చేటట్టు ఎత్తివి. నీ వల్ల భారతదేశానికి ముప్పే ఉన్నది, పరోక్షంగా ప్రత్యక్షంగా 2 రకాలుగా.